ఊరకు మంది కొప్పలు ముచ్చేటోడు పాడబాయినోడు కాదు ఊరుకు ఆన్నే ఓనా ఆగే అన్నా గుర్తుపట్టినట్టుంది. ఊరికి తల పెడితే ఆగే సరే గాని నా పేరు ఇస్తారు ఇస్తారా? అది కాడికాపర్ల సంఘం యూట్యూబ్ లో పాడబాడినావుగా ఏది మంది కొంపలు ముచ్చేటోళ్ళని ఈ రోజులు అట్టే ఉన్నారే మంచిగా పాడినావు. మా కాటికాపూర్ సంఘం ఉంది కదా ఆ సంఘంలో నీ పాటలు వేసిన మస్తు వస్తానే తెలుసా దొంగ కొడుకులు అందరు చూసిరా మొత్తం అందరు ఊళ్ళో మొత్తం అట్టే పాడబడ్డారు. చూసినావా? అసురు అంటేనే నేను ఉన్నది చెప్తాను అన్నట్టు. అంతేనా? అంతే ఉన్నది చెప్తా. ఇవ్వడేమని అనుకో మనకేం పరక్ కాదే ఒక్క 2 నిమిషాలు కూర్చొని మాట్లాడదాం. పోవాలి. పోతావా? పో మాకు లేట్ అయితే ఏం ముచ్చట్లే ఎట్ట పోతావు పో. ఇక మరి కాటికాపర్ల సంఘం అయితేంది ఎవరు పడతారు కాటికాపురం అంటే ఏంది? మా కాటికాపర్ వాళ్ళు మీ కళ్ళకు కనబడవు. మా గ్రూప్ సభ్యులు ఏంది అనుకుంటారు ఎంత అన్న అనే ఆ మాట ఇప్పుడు మనం లేని మీద వేసుకుంటాడు. బట్టగాల్సి మీద వేసిన నీకు ఇప్పుడు 2 నిమిషాలు ఆడ కూర్చొని మాట్లాడదాం అంటేనే నువ్వు పోతా అంటాను. మా సంఘం ఏందనుకుంటాను మస్తే నువ్వు కళ్ళు పొట్టు తెచ్చిండే నీకోసం. కళ్ళు అంటాడు మరి ముచ్చట అంటాడు. మరి పోదామా? ఎంత కొడుతుంది పోదాం. నీ ముఖం చూస్తేనైతే పోవద్దు అయితే లేదే. కాటికాపురం అన్నావు కదా. ఈయనెవరు? మావాడైతే నేను ఇంకెప్పుడు తిరుగుతాడా? తిరగడా ఇలా వేసుకోలే. కళ్ళు పొట్టు తాగుతట్టుగా కళ్ళని అట్ట పాడుపడ్డాయి. మంచిగా చేద్దాం. నీడ కూర్చున్నాం మంచిగా. కళ్ళుందా? నా చెట్టు కాడ గుంజ కట్టేసా అన్న చెప్పిస్తారే అన్న. ఈయన నా బాగానేం పోతున్నా. ఏదో పాట రాసుకుందాం మళ్ళీ మంచి పాట చేద్దామని అడిగిపోయి పోతున్నా. చెయ్యి పట్టుకొస్తేవి గుంజుకొచ్చి కూర్చోబెడితివి. నువ్వు పాట కడతా అడవిలో ప్రకృతి చెట్ల కింద కూర్చొని పాట కడతావా? నా పాటలన్నీ చెట్లు పుట్టలు బొందలు మన్ను మశానం ఒక్క నుండి అలవాటు అయింది. ప్రకృతి బిడ్డవ అన్నట్టు అట్ట. అందుకే ఈ పదాలు మంచిగా ఉంటాను. మంది కొంపలు గింజి కొంపలు చిన్న ముచ్చట కాదు. నేనట్టే నేనేం చేస్తాను ఎరికైనా ఇట్లా పోతా అంటే ఎవరైనా గుంజులు అనుకో ఎమ్మడే గుంజుడు తీసుడు అలా పెట్టుడే. అర్థమైంది. నన్ను గుంజుకొచ్చినప్పుడే అర్థమైంది. మరి కెమెరాలు ఇట్లా ఏమన్నా కెమెరాలు ఉన్నాయి. మేము అవి ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తీస్తాంగా ఇగో ఈయన వచ్చిండని లాగులు అదే లాగో గదే కథ కానీ గయ్యే తీస్తాను. చదువుకోవాలి అందుకే అని. ఇక చదువుకుంటే ఇక మరి అందరు ఎవరి దానాలు మేము చేయొద్దా? ఇక మా మాకు చదివియాలి. ఇక మరి మీకు చేతులు ఎత్తి మొక్కల్ని. అయ్యో మీరు కవులు గొప్పలు ధైర్యవంతులు. అయ్యా మీరు కవులు కళాకారులు మీరు గట్లా అనొద్దు. కానీ ఏదేమైనా మనిషిని మనం కాల్ చేసే గుండెల మనకు ధైర్యం ఉండాలంటే అది అంతే. మేము ఎంత తోపు ఏం పీక్ పడేసినా మీ కళ్ళ కాడికి రావాలి. కాటికాపర్ల సంఘం. కానీ మీకు దండాలు పెట్టాలి. అందుకే అట్లా వద్దులే కానీ మంచి చల్లగా ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. అయితే ఇంకా బడిపోయి మరి పోతాను ఇన్నే వస్తా అంటాను. ఏ ఊరు మీది? యాదిరుట మాసాయిపేట ఆలేరు దగ్గర. కానీ అందరికి భువనగిరి ఇరుకు అన్నట్టు. అంటే హైదరాబాద్లో ఉండవా? ఉండేది హైదరాబాద్లో. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటారు కదా. కానీ భువనగిరిలో ఎక్కువ ఉద్యమాలు విద్యార్థి దశ నుంచి ఉన్నప్పుడే బాగా పాటలు పాడు మాట్లాడు తెలంగాణ గురించి కొట్లాడు గట్టిగా కొట్లాడే వరకు నాకు బాగా ఆ తిరుగుబాటు అనేది అట్లా మొదలైంది. ఉద్యమం ఒక తిరుగుబాటు ఉద్యమాల్లో పోయినావా? మరి అంటే ఏం ఉద్యమం చేసినావు? తెలంగాణ కావాలి, తెలంగాణ ఎందుకోసం రావాలి, ఎందుకు మనకు అవసరం ఉన్నది, నీళ్ళు ఏమవుతున్నాయి, అన్ని గట్టిగా కొట్లాడు. నేను ఉన్నప్పటి నుంచి బాగా కొట్లాడినా. అచ్చా. ఇంటర్ డిగ్రీ మొత్తం భువనగిరిలోనే అయింది. ఇంటర్ డిగ్రీ వరకు అంటే 2014 చదువుకున్నా. మరి ఉద్యమంలో చేసినా నీకు నౌకరు రాలే? ఇక నౌకరు రాలేదు. ఆ టైంలో రాలే. కొట్లాడినా కానీ రాలేదు. బట్ ఇక రాలేదంటే ఇక నేను కూడా ఏం బాధపడలే. రాలేదు. మంచి కళాకారం నీకెందుకు రాలేదు? రాజకీయం చేసి లేదు. ఏమో ఇక అప్పుడు ఆ టైంలో అమ్మ నాయన ఏం చేస్తారు? ఇక అమ్మ ఇంటికన్నా ఉంటుంది. అన్న ఆటో డ్రైవర్ ఉన్న ఇంటికన్నా ఉంటుంది. అక్క ఉంది. అక్క పెళ్ళి అయిపోయింది. ఇక నేను పెళ్ళికున్నా. ఇక నాయన ఉన్నాడు. ఇక నాయన చిన్నప్పుడే అంటే వెళ్ళిపోయింది అన్నట్టు. బతుకు తెరువు కోసం అని పోయింది. అప్పుడు దుబాయ్ పోతారు. వెనకట దుబాయ్ పోయేదట. దుబాయ్ అట్లా అప్పుడు వెనకట పోయేదట. నేను పుట్టలే, కడుపులు ఉన్నా. అయ్యో. కూలి కోసం అప్పట్లో పోయేది. ఆ కాలంలో జమాన్లో పోయింది. ఇక అంటే ఉన్నాడా లేడా అని మనకి ఏం తెలియదు. కానీ ఇక మనం ఇప్పుడు నీకు లేదు అప్పుడు గుర్తుకు లేదు. నేను అప్పుడు తొట్టెల్లో పసిపోరాను. అప్పుడు అయ్యో అప్పుడు పోయింది. ఇక మళ్ళీ ఏం రాలేదు. కానీ ఇక ఇప్పుడు ఇంట్లో చిన్న కొడుకు నువ్వు? నేనే చిన్న కొడుకు. చిన్న కొడుకు నువ్వే, ఇంటికి పెద్ద కొడుకు కూడా నువ్వే బాధ్యతలు తీసుకొని చూస్తాను. నిజమే. అన్ని ఇక నేనే చేసుకుంటాను. కాదు ఈ పాటలు ఇట్లా ఈ మొత్తం జనాల్ని ఆలోచించే పాటలే కడతాను కదా.
అసలు ఏందన్నట్టు నీ కథ నీకు స్ఫూర్తి ఏంది? ఏమోనే అంటే సమాజం మీద విరక్తా లేకపోతే సమాజాన్ని ఏమైనా మారుదామనా ఎట్లా? మారవాలి ఏదో మనం బతికిన రోజులు ఒక మంచి చేసి చచ్చిపోవాలని అంతే. అంటే స్ఫూర్తి ఉంటదిగా నీకు, ఇట్లాంటి పాటలు రాస్తానంటే నీకు స్ఫూర్తి ఉంటుంది. ఎందుకు ఆ స్ఫూర్తి వచ్చింది, ఏమైనా జరిగిందా? స్ఫూర్తి అని ఏం లేదు. భువనగిరి బాగా మనకు విప్లవ ప్రాంతం, పోరాటాలు, తిరుగుబాటు అవన్నీ బాగుంటాయి. అది తెలియకుండానే మనకు బాగా బ్లడ్ లో వచ్చేస్తుంది. వాళ్ళతో తిరిగినా స్నేహం చేసినా తుపాకులు బయట పట్టలేదు కానీ ఆ సోపతి అనేది వాళ్ళతో ఆ వాతావరణం భువనగిరి అంటే అన్యాయం తట్టుకో ఒక ప్రాంతం తిరుగుబాటు విప్లవాల ప్రాంతం కాబట్టి బాగా నచ్చింది. సాంబశివుడు అన్న, మా రోజు వీరన్న, వెల్లి లలితక్క ఇలా చరిత్రలన్నీ తెలుసుకొని బాగా ఇన్స్పైర్ అయిపోయింది అనమాట. సో వాళ్ళందరినీ అంటే నీకు బెల్లి లలితక్క ఇష్టం బాగా. సాంబశివుడు అన్న, మా రోజు వాము వీళ్ళందరూ నీకు స్ఫూర్తి. చాక లైలమ్మ ఇక పోరాటాలకు నిలేము ఇక భువనగిరి అంటే. అదేలే అట్లా బాగా అయిపోయింది. నాకు బాగా ఇన్స్పైర్. వాళ్ళని చూసి మనం కూడా ఏదైనా మంచి చేయాలి సమాజానికి అని అట్లా. లేకపోతే ఈ ఏజ్ లో కట్టుకొని బొందల పాటలు అందరు లవ్ పాటలు రాస్తంటే కాదు నువ్వు లవ్ పాట కూడా రాసినా అది అడుగుతలే కానీ తర్వాత అడుగుతా చిన్న కానీ నువ్వు ఫస్ట్ పాట నువ్వు ఏం గచ్చావు బాని నీ బాని ఫస్ట్ మొట్టమొదటి పాట అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత పోతురాజు కార్తీక్ అని మనకి ఇక్కడ ఆచారంలో ఉంటాడు. ఆయన అమ్మవారికి బోనాలు తీస్తుంటాడు. ఫస్ట్ అవకాశాల గురించి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు కలిసిండు. అట్లా కలిసి పాట పాడమన్నాడు ఆయన పేరు మీద. పోతురాజు కార్తీక్ మన ఆచారంలో ఉంటాడు. పోతురాజు అమ్మవారికి పోతురాజులు వేస్తాడు. ఏది ఇట్లా వేసుకొని ఆయన వచ్చి పాట పాడు అన్న ఒక పాట పాడనగానే సరే ఒక పేరు ఇచ్చింది. అప్పటిదప్పుడే పాట కట్టిన. అప్పటిదప్పుడే అంత తెలివి ఉందా నీకు? కట్టేస్తా మనిషి మీద. నా మీద కూడా కట్టాలి పోతాను. నువ్వు ఇంటికి పోయే వరకు రేపు పొద్దుగాల పాట రిలీజ్. బా ఏది పాడి ఆ పాట పాడు. సరే అట్లా కార్తీక్ మీద ఏది పాటగా అప్పటికప్పుడు కట్టినాను. అప్పటికప్పుడు కట్టింది మాడుతున్నా. సూర్యున్నే వట్టినాడు రో మా పోతురాజు సుక్కబొట్టు పెట్టినాడు రో అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గవ్వ సూర్యున్నే వట్టినాడు రో మా పోతురాజు సుక్కబొట్టు పెట్టినాడు రో ఈరగోల వట్టినాడు రో మా పోతురాజు దుర్గమ్మకు మొక్కినాడు రో సై 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 నై 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 నాచారం పోతురాజు కార్తీక్ జై సై 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 నై 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 నాచారం పోతురాజు కార్తీక్ జై సూర్యున్ని ఆ సూర్యున్నే వట్టినాడు రో మా పోతురాజు సుక్కబొట్టు పెట్టినాడు రో. ఇది అప్పటిదప్పుడు కట్టి పాట మస్తు కట్టిన పాట. పాటతో ఫిదా అయిపోయిండు అన్న. ఇక కూర్చొని చాయ్ తాగిపించిండు. నువ్వు ఈ నుంచి వచ్చినావు ఈయన అడిగినట్టు ఇస్తావు కాక ఎట్లా అడిగి నాకు అట్లా అడిగిన కాదు. నీకు నిజాన్ని చెప్తానా, ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. ఎందుకు చెప్పనా, నువ్వు ఫస్ట్ పాట కట్టితే దుర్గామాత మీద కట్టి చూసినావు. అది ఎంత అది దేవుడు ప్రకృతి నువ్వు చెట్ల కింద కూర్చొని రాత ప్రకృతి నీకు సహకరించింది అన్న. ఉన్నట్టుంది. అదే నిజం వాస్తవం. నువ్వు పేరు వెళ్తావు, ఈ దేశంలో పేరు వెళ్తావు నువ్వు. అట్లా అయింది. ఇక రాసిన తర్వాత ఇక నన్ను బాధలని చెప్పుకుని ఇక ఇట్లా అన్ని ఊరిసి పెట్టేసి వచ్చేసిన. ఇక పాటలను బాగా వాడాలి, ఏదో సాధించాలని వచ్చిన అంటే నీకు ఎవ్వరు ఉన్నా లేకపోయినా నేను ఉంటా. ఎవరు? ఆయనే కార్తీక్ అన్న. నీకు ఎవ్వరున్నా లేకున్నా నేను ఉంటా నీతోని. నువ్వు నా ఇంట్లోనే ఉండు, నా ఇంట్లోనే తిండి తినానని నన్ను 3 సంవత్సరాలు దాదాపు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నన్ను నీకు తొవ్వ చూపించిండు. వాళ్ళ అమ్మ రాజేశ్వరమ్మ అమ్మ కూడా ఆ కొడుకును ఎట్లా చూసుకుంటుందో నన్ను అట్లా సమానంగా చూసుకొని ఆయనకు ఏ బట్టలు వేసి నాకు బట్టలు కొనిచ్చుడు, తిండి పెట్టుడు, ఆయనకంటే ఎక్కువ ఒక విధంగా నన్నే చూసుకుంటాడు. చూసినావా ఆ దేవత నువ్వు? తల్లి అన్నం దుర్గామాత పెట్టినావు. మళ్ళీ సూర్యుడు వాళ్ళ అమ్మ పేరు కూడా రాజేశ్వరి. రుణపడి తండ్రి ఏదో చిన్నప్పుడే నువ్వు ఉన్నప్పుడు ఉయ్యాలు ఉన్నప్పుడే తొట్లు ఉన్నప్పుడే పోయిందన్నావు కదా. దేవుడు గోయిట మళ్ళీ ఇట్లా చూపిస్తుంది. ప్రకృతి వరం ఇస్తుంది అట్లా. ఇక ఒక కుటుంబంలో కలిసిపోయినాం. ఇక నన్ను మంచి చెడు అన్ని నేను జర సక్సెస్ మార్కెట్లో పేరు వచ్చేదాకా నేను వాళ్ళ దగ్గర ఉన్నా. లేకపోతే అంతకుముందు ఎన్నెన్నో బస్ స్టాండ్ల పండి వండు, ఎన్నో చాయ్ లాగుడు, ఎవరితో అన్నో ఉండు, సంబంధం లేనంత వరకు నువ్వు అంటే ఇట్లా కష్టాలు పడ్డావు. కష్టాలు పడ్డా. నీకు బాగా నీకు మనసుకి బాధ అనిపించింది ఎప్పుడు చెప్పు? ఒకసారి తిందామంటేనైతే తిండి లేదే, ఇంటికి పోలేను. ఇక ఇంటి ఇజ్జత్కి సవాలన్న వచ్చిన కదా హైదరాబాద్. ఏదో చెయ్యాలన్న తిననీకి తిండి లేదు, ఇబ్బంది అవుతుంది. ఇక రోజు ఇక చాయ్ తాగి ఉంటుండనే. ఎప్పుడో ఒక పూట దొరికితే ఖచ్చితంగా తింటుండే. ఇక అట్లా పడ్డ చాలా కష్టాలు పడి ఎవరో దుఃఖం వచ్చి ఏడిచేసి నాకు మన కార్తీక్ ముందు.
ఇక ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చిండు. ఇక కథం ఇక ఎట్లుంటారు ఏమో హైదరాబాద్ వాళ్ళు అందరూ ఒక్క తిరుగుంటారు, ఆయన ఏదో ఒక పూట అన్నం పెట్టినాక కానీ సొంత బిడ్డ లెక్క చూసుకొని నన్ను ఈ స్థాయికి. నిజంగా ఆ రాజేశ్వరమ్మని ఉన్న ఆ కార్తీకన్న నీకు చల్లగా ఉండాలి వాళ్ళు ఈరోజు వాళ్ళ దీవెనే వాళ్ళ అది అది గుర్తున్నది నీకు. అది గొప్ప నేను ఆ గొప్ప మనసు నీకున్నది. అంటే ఎంత పేరు వెళ్ళినా కానీ కొంతమంది గుర్తించుకోరు. నువ్వు వాళ్ళ పేర్లు తీసినావు, మంచిగా గుర్తు పెట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు పాట రాస్తావు కదా నువ్వు, ఇది కూడా కూడా తట్టుందిగా, ఇది కూడా కూడా తట్టుందిగా. ఇది అంటే నేను చేస్తావు కదా, చేస్తా. అంటే నేను మ్యూజిక్ చేపిస్తా, మ్యూజిక్ డైరెక్టర్. అంటే నాకు ఏ పాట మ్యూజిక్ నేను చేపించుకుంటా, వర్క్ చేపించుకుంటా. నేను పాట రాసిన దానికే దానికి మ్యూజిక్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, నేను మ్యూజిక్ డైరెక్షన్ నేను చేయించుకుంటాను. అంతేనా? ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అన్ని నేనే చెప్పిస్తా. రాస్తా, పాడతా, యాక్టింగ్ చేస్తా, మ్యూజిక్ మొత్తం నేను దగ్గర. యాక్టింగ్ అమ్మో చిన్నపిట్ట కాదు, నువ్వు కాళ్ళు ఇట్లా పెట్టి భలే చేసినావు. అసలు నీకు నొప్పి లేదా? కాళ్ళు నొప్పి లేదా? ఆ రోజు షూట్ మాత్రం నిజంగా మాకు చాలా నరకమైంది, వాస్తవం నిజం చెప్తున్నా. అంటే నేను ఇప్పుడు సంవత్సరంన్నర పాటలు చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. అవును అవును. అప్పుడు నీ పాత పాటలు ఆ పాత పాట ఏదో పాడితేగా, లవ్ పాట ఏదో పాడితేగా. లవ్ పాట రీసెంట్ గా పాడింది కాదు, నువ్వు వీళ్ళు మన పొందలగడ్డలే గాని, పుట్టినోడు సవాక తప్పదు, అది మంచి పాట. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరెరె కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. అదే ఆ మాట మంచిగా రాసినావు, మంచిగా పాడినావు. మంచి ఎట్లొచ్చిన ఆలోచన నీకు? ఇక అంటలే, అంటే అప్పటికి మా గురువు వేణుకొండల్ గారు నన్ను గుర్తించినటువంటి మా గురువు గారు కూడా చనిపోయారు. ఇంకో గురువు గారు ఉన్నారు. అంటే నేను హైదరాబాద్కి వచ్చినాక అన్నం పెట్టింది కార్తీక్, కానీ ఫస్ట్ నేను ఉద్యమం ఉన్నప్పుడు నా పాటను నన్ను గుర్తించింది అయితే భువనగిరి, ఆయన కూడా చనిపోయిండు. అయ్యో, రోడ్ యాక్సిడెంట్ ప్రోగ్రామ్ పోయిస్తే చనిపోయిండు. ఆయన కళాకారుడేనా? అయ్యో, ఆయన నన్ను గుర్తించలేదు. ఇప్పుడు ఉద్యమంలో ఆయన 10-20 మందిని టీం వేసుకొని నడిపిస్తుండే. అందులో నేను మెయిన్. ఇక అన్న ఏ ప్రోగ్రామ్ చెప్పినా నేను చేసేది అన్నట్టు. ప్రోగ్రామ్ వేస్తుంటే చనిపోయిండు. బాలు కేఎస్ అంటే కే అంటే కుండలు అన్నట్టు పొగుడుతున్నాడు, కానీ నిజం మాట్లాడుతాను. నిజం ఉన్నది. నువ్వు రాసే పాటల ఆ పదాలన్నీ కూడా జనాల్ని ప్రశ్నించేటట్టు ఉంటాయి. ఒరే ఇదిరా జీవితం, ఇది కథరా అని చెప్పి తెలుసుకో. అంటే నీ పాటలలో ఆ మహత్యం ఉన్నది. ఇంకో పాట కూడా పాడిన నువ్వు, అది మస్తు ఉంటది, అది పాడు. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో, నువ్వు రాసుకున్న రంగులు వేసుకున్న బట్టలు ఏవి రావురో నీ ఎంట రావురో, సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. అందుకే అడవిలో కూర్చోబెట్టి నువ్వు స్కెచ్ చేసినావు గట్టిగా. కాదే నిజం, ఎంత మంచి సాహిత్యం చూడు, దాన్ని సాహిత్యం అంటారు కదా మంచి. అంటే నువ్వు పదాలు అల్లిక అసలు ఎల్లురా, దాని మనిషి అనే దానికి మళ్ళీ ఈ పాటకి ఇప్పుడు మొన్న రాసిన పాట అసలు పోలికే ఉండదు, కానీ ఒక సారాంశం ఉంటది, ఒక తత్వం ఉంటది, ఒక దాన్ని ఇక అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికి అర్థం కావాలంటే. ఇవరం కల్లా పాటది అవి. నువ్వు మన ప్రేమించొద్దు గీమించొద్దు పొరాలందరూ లవ్ లో పడతావు. నన్ను అందరూ అడుగుతారు, నువ్వు ఎందుకన్నా లవ్ పాటలు చేయి ఈ పాటలు చేయమంటే. నువ్వు చేసినావు అది చేసినావు, తర్వాత చెప్తా ముచ్చట్లు కానీ అది వచ్చిందంటే అంటే నీకు లవ్ కాదు, అబద్ధాలకు కట్టుకొని బొందలలో లేదు నీకు ఏదో ఎవరో ఒకరు సువర్ణో గివర్నో ప్రమీరో ఉంటే ఉంటది. కానీ చెప్పు ఆ కథ చెప్పు, లవ్ స్టోరీ కథ ఏం మాట్లాడుతున్నా. చెప్పు లవ్ స్టోరీ లేవు నిజంగా. మరి ఎందుకు రాసిన వాళ్ళు లవ్ పాట, ప్రేమించొద్దు గీమించొద్దు అని? ఇప్పుడు ఎవరో దోస్తులు, ఇప్పుడు మనం దావత్లో చూసినప్పుడు కానీ పండుగలో చూసినప్పుడు పోతాంగా, మనం ముందట పెట్టుకున్నాడు తాగుడు ఏడుచుడు ఒక పాట అది ఇట్లా మోసం చేసింది ఇట్లా మోసం చేసింది బాగా చెప్తుంటారు. అది కూడా ఒక సబ్జెక్టే కదా. ఆ పాట పాడు మంచిగా ఉంటది. అది
లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా 10th లవ్ ఫెయిల్ అయిపాయే ఇంటర్ లవ్ ఇజ్జతు వాయే డిగ్రీ లవ్ డిస్టర్బ్ చేసే బీటెక్ లవ్ బిస్కెటాయే లవ్ ఎయ్యకురా నువ్వు లవ్ చేస్తే లకలు కలైతవురా లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఇక నేను జనాల ముందుకు వచ్చి ఈ గెటప్ తోని ఆ పాటతోని అట్లా ఇక అంటే కొత్తగా డిఫరెంట్ గా చేయాలి మనకు. అంటే ఎట్లా అంటే ఒక సినిమాటిక్ కాదు ఈ పాట గురించి నీకు కొంచెం పెద్ద కథే ఉన్నది కానీ నాకు ఈ చెప్పు ఫస్ట్. ఇప్పుడు నువ్వు పాటలు కడతావు బాణీలు కడతావు కదా. అవును. మీ వాడు అట్లా చూస్తాను కళ్ళుబొట్టు చెప్పి తాగు ఉన్నది షెట్ కార్నే కట్టేసిన కానీ కళ్ళుబొట్టు తెత్తలే కానీ మంచి మనిషి మా వాడు తాగడు. అంతేనా? తాగడా? శుద్ధపుస. ఇప్పుడు కళ్ళు తెప్పిస్తా తాగవా? చూడడానికి అట్లా గంభీరంగా ఉంటాడు, ఇట్లుంటాడు కానీ ఎండకు పుల్లగా ఏం పడదు. నీ షెట్ నీడకే కట్టేసినలే. చెప్పా. అయితే కాదు నువ్వు పాటలు కడతా అంటాను మ్యూజిక్ చేస్తా అంటాను కరెక్టే కదా. మరి పిల్లల్ని కూడా ఎవరిని లవ్ చేయలేదు, నాకు ఏం రాలేదు. ఏ చెప్తా ఆఖరిదాకా ఆగరాదు. చెప్తావా? అయితే చెప్తా అవి ఉండాయి నీకు ఇప్పుడు ఈ ఏ చక్రమంలో నీకు ఏది ఇష్టం? ఇలా అంటే నీకు పాటలు రాస్తున్నప్పుడా లేకపోతే తీస్తున్నప్పుడా ఆ సంగీతం కొడుతున్నప్పుడా ఎట్లా ఏది ఇష్టం నీకు? బాగా బాగా పవర్ అయింది ఏది? రాసేటప్పుడే బాగా నా ప్రాణంలో కౌన్ చేసుకొని రాస్తా. అంతేనా? అదే దాన్నే బాగా ఎంజాయ్ చేస్తా రాసేటప్పుడు. మరి యాక్టింగ్ చేస్తావు కదా, ఇట్లా నటిస్తావు. యాక్టింగ్ అంటే ఏంటంటే యాక్షన్ చేస్తే మంచిగా అందరూ అంటారు అబ్బా నువ్వు మస్తు యాక్టింగ్ చెప్తున్నావే. మోహన్ బాబు సార్ మోహన్ బాబు సార్ కలిసినాం. మరి నువ్వు సినిమాలు ఎందుకు రాలే? అసలు ఏమైంది కథ? ఇప్పుడు సార్ అన్నాడు నీకు మంచి అంటే కొంతమందిని కలిసినాను లేగాని ఇక ఇస్తా అంటారు, కొందరు ఇస్తారు కొందరు ఇయ్యరు. సమయం రావాలన్న దేనికైనా. మోహన్ బాబు సార్ కలిసి అది ఏది మన గంగిరెద్దుల పాట చూసి 2-3 పాటలు చూసినాడు సార్. చూసి అప్పుడు మంచు లక్ష్మి గారి సినిమా గురించి ఏదో పాట నువ్వు రాయాలి, లక్ష్మక్క సినిమాకి రాయాలన్నప్పుడు పిలిచిండు. పోయినాం. నన్ను పాట గురించి పిలిచిండు సార్. కానీ నా యాక్టింగ్ అవన్నీ చూసి నువ్వు ఒక తమిళ ఇండస్ట్రీలో నటుడు ఉన్నట్టే ఉన్నావు ఏందా ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చిండు. అంటే తమిళ నటులు ఉంటారు కదా కొంతమంది, వేరే భాష తమిళ సినిమాలలో ఎత్తే నటులు ఉంటారు కదా, డిఫరెంట్ ఉంటారు. రజనీకాంత్ సార్ లెక్క అట్లా అన్నాడు అన్నట్టు. తెలుగు ఇండస్ట్రీ వ్యక్తిలా లేవా నువ్వు, తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ నువ్వు పాట కంటే ఎక్కువ నీకు యాక్టింగ్ అబ్బుతుంది, మంచిగా చేయను. మర్చిపోలేను కానీ భయం అవుతుంది తెలుసా? చీకట్లో నువ్వు ఇట్లా పోయినా అంటే భయం అవుతుంది. నేను పిరుకోని విలన్ అవుతావు, నువ్వు విలన్ అవుతావు, విలన్ అవుతావు, హీరో అవుతావు. నీకేంది పాట కానివి, నువ్వు రాత కానివి, ఆడతావు కాడతావు, నువ్వే ఎగురుతావు. ఎందుకనంటే కొత్తగా డిఫరెంట్ గా చేసుడు. ఎందుకంటే మనము ఇప్పుడు అందరు చేసిన తోలు పోతే మనం సక్సెస్ కాం, తొందరగా సక్సెస్ కాం. ఇప్పుడు నేను లవ్ పాటలు రాయొచ్చు, నా వల్ల అవుతుంది. మిగతా పాటలు ఎలా చెయ్యొచ్చు కానీ అందరు చేసిన దాంట్లో పోతే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ తొందరగా. నీ దగ్గర కూడా చూసిన నీ ఛానల్లో చరిత్ర చూస్తా ఉంటాం కదా, నువ్వు పాట రాస్తాను అందరికి ఆ పిల్లగానికి పాట అవకాశం. నువ్వు మళ్ళీ ఒక పిల్లగాడు ఉంటాడు పాట అదేదో మామిడి పండు అది భలేవులు అది నువ్వు ఆ పిల్లగాతో పాడిపోయాలని ఆలోచన ఎట్టు వచ్చింది? ఇగో అది ఇన్స్టాగ్రామ్ లో వాడు బాగా ట్రెండ్ అవుతుండు, అని అందరు గట్టిగా వేసుకుంటారు అంటే బాగా వాడిని ఇక ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తారు. వాడు ఏమన్నా పాడాలని ఆశ ఉన్నది అని అంటే అప్పటికి నేను చాలా అంటే ఈ ఫీల్డ్ కు దూరం అయిపోయాను. 1 సంవత్సరంన్నర. ఏదన్నా చేద్దాం, ఛానల్ కూడా ఆగమవుతుంది కదా అని చెప్పేసి అనుకుని పాడిద్దాం, చూద్దాం ఏమో సక్సెస్ అయితే. వాడు పాడితే అందరు చూస్తారు కదా. అవును, ఏదో పోదా ఊకే మెసేజ్ ఏం చేస్తాం, ఊకే బోర్ వచ్చినట్టుంది కదా, జనాలు కూడా జర ఆడిపించాలి నవ్వించాలని చెప్పేసి అట్లా ప్రయత్నం చేసినది. అలా అది మామిడి పండు తీయగా ఉంటది సార్, వర్కౌట్ పాడు. ఇక అట్లా తమ్ముందో ప్రయోగం చేయాలనిపించి కొద్దిగా నవ్విదన్నాను అని చెప్పేసి ఆ ప్రయత్నం చేసిన. మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, జుంతకు 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 లబ్బరి బొమ్మ బొంబాయి పిల్ల, జుంతకు 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 లబ్బరి బొమ్మ బొమ్మాయి పిల్ల. సో ఇది అది కూడా అప్పటిదప్పుడు రాసింది. నిన్ను సినిమాలలో మోసం చేసినంటే నీవేనా? అంటే చేసిరు కానీ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి అట్లా వాడుకున్నాడు కానీ అట్లా కొంతమంది చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి మనం పల్లెటూరు నుంచి వచ్చి బతుకుతున్నాం అంటే ఇన్ని ఉంటాయన్న, రూమ్ రెంట్, కడుపు తిండి, ఎట్లా బతుకు, ఫోన్ లేనిది, మన బస్ ఏంది బాధేంది, మనం ఇంటికాడ అడగలేము చెయ్యలేము. చాలా ఇబ్బందులు పడ్డా, నరకం చూసిన, బాగా కష్టాలు పడ్డా. 2 సార్లు పెద్ద అయినా కూడా సూసైడ్ చేసుకున్నా, 2 సార్లు చచ్చిపోదాం అనుకున్నాను నిజంగానే. నా మీద
చచ్చిపోదాం అనుకున్నాను. కాదన్నా నువ్వు ఏది మాట్లాడినా నీలో ఏది బాధ చెప్తలేవు, అంటే ఆ గుండెలనే పెట్టుకుంటా నీదంతా. ఏమన్నా చచ్చిపోదాం అనుకున్నా. ఎందుకంటే ఎందుకు ఏం చేద్దామన్నా, ఇప్పుడు ఆర్థికంగా ఎదగకపోతే, 10 రూపాయలు సంపాదించకపోతే, ఇంటోళ్ళకు ఆసర కాకపోతే, ఏదో లక్ష్యం కోసం వచ్చేట బతికి ఒకరి మీద ఎవరి మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఇన్ని అయ్యవాంచ సిగ్గు మోమాటం ఎక్కువ అడగలేను. 10 రూపాయలు ఇట్లా అడగలేను. అడిగితే ఇంత పేరు ఉంది ఏమంటారు అని అట్లా నలిగిపోయినా. మళ్ళీ మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు, చెప్పేది నీకే జాగ్రత్తగా విను అని నేను ఒకటి రాసుకున్నా కథ. సినిమానా? సినిమా డైలాగ్ ఒకటి రాసుకున్నట్టు, ఎవరు నమ్మని మళ్ళీ చెప్పు. అందుకనే మనుషుల గురించి రాసుకున్నా నేను. మనుషులు ఇక నమ్మి మోసపోయి బండరాయిలకు అయిపోయినా కాబట్టి రాసుకున్నా. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు, చెప్పేది నీకే జాగ్రత్తగా విను వెర్రి మూర్ఖుడా రేయ్. యాక్షన్ మంచి చేస్తాను, అది తర్వాత నేను తీసుకుంటా. గానీ నాకు నా పాటకు కులం ఉండదే, నాకు పాట కులం ఉండదు, మతం ఉండదు, ఏది ఉండదు. దేశము, భక్తి, సమాజం, మనిషి పిచ్చి తప్ప నేను ఇంక నువ్వు రోతగుండు చెడిపోను రాయ అలవాటు లేదు, నా బాడీలో లేదు. అంటే ఇప్పుడు మీ అంటే మా కాడికి ఉంటుంది కదా మా సంఘం, అలా మీ పాట అందరం మేము లైకులు చేస్తాం, సబ్స్క్రైబ్ చేస్తాం. ఇక అట్లా అంటే నాకు మనుషులు అంటే సమాజం అంటే అంత పిచ్చి, మరి ఎందుకు పెట్టిందో తెలియదు. అందరూ అంటారు నీకు వైరాగ్యం ఎందుకు రా నాయన, నువ్వు తిప్పి ఇట్లాంటి భావజాలం ఉన్నా నువ్వు చచ్చిపోవాలని ఎందుకు అనుకున్నావు? అంత బాగా ఆర్థికమైన ఇబ్బందులు బాగా వచ్చినాయి అన్న, బాగా వచ్చినాయి. ఎందుకంటే పాటల మీద బడ్జెట్లు పెట్టిన, ఒక్కొక్క పాటకి 60,000 70,000 లో బడ్జెట్. నేను పెట్టేది ఒక్కొక్క పాటకి 60,000 70,000. నేను రాసి పాడి యాక్టింగ్ చేసిన అంతైతే అయితే అన్న కెమెరా వాళ్ళకు ఊకనే అవుతుందా, తిండ్లు తాగులు పోవులు, ఆర్టిస్టులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, పోయిన కాడ ఒక రోజు వాతావరణం సహకరిస్తుంది, సహకరించదు. నేను ఒక్కనే పెట్టుకుంటా, నేను ఆ శ్రమ. నేను కడుపుకు తక్కువ తింటా, ఛానల్ మీద పైసలు ఎక్కువ పెడతా. అందుకే జర బక్క ఉన్నా, లేకపోతే ఇట్లా కడుపుకు తక్కువ తింటూ పాటల మీద బడ్జెట్ ఎక్కువ పెడతా. నీ కళకే పెట్టుకుంటావు, కళకే ఎక్కువ పెడతా, కళకే పెడతానే. ఇలాంటి మంచి మహాన్ వాడని కళ్ళబొడి కళ్ళు తెప్పిస్తాను, ఉన్నది షెట్ కార్డు ఉన్నది తెప్పిస్తా. కానీ ఈ ప్రతి రూపాయి కూడా నేను వృధా ఖర్చు పెట్టా, నాలో నాకు నచ్చేది కదేనా. తాగుతావు కళ్ళు బొట్టు తెప్పినా? ఇప్పుడు పోయినా కదా, షెట్ కార్డు కట్టేస్తా తెత్తాగు. ఇప్పుడు వద్దు తీయ, ఎట్లా తాగుతాను అందరూ నేను తెత్తాగు. నువ్వేదన్నా 60వా? అరే ఇంత 60 ఇట్లా 60 కల్లుబొట్టు మంచిగా ఎరికేనా? నా ముందు ఆయంత మొగను పోయినావాను. కానీ పాటలన్నా నీ మర్చిపోయినా, ఈ మల్లన్న పాట పాడతావు, పాడు. బాగా పెడతాంది మన మాగ్నేస్ మీడియాలా వరంగల్, మాగ్నేస్ మీడియా మా డిఓపి వాళ్ళు. మనం పాడు ఆ పాట మంచి కలుబుడి దాకుండా పాడితే మంచిగా ఆయన. రావు మల్లన్నో జర రావు మల్లన్న, నువ్వు ఆత్మగల్ల కొడుకు వంట దేవ మల్లన్న. రావు మల్లన్నో జర రావు మల్లయ్య, నువ్వు ప్రేమగల్ల కొడుకు వంట రావు మల్లన్న. అరిటాకు డొల్లలోన ఆవు పాలయ, నీకు తట్టలల్ల బుట్టలల్ల పెరుగు పువ్వయ. అరిటాకు డొల్లలలో ఆవు పాలయ, నీకు తట్టలల్ల బుట్టలల్ల పెరుగు పువ్వయ. రావు 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 మల్లయ్యో జర రావు మల్లయ్య, ప్రేమ గల్ల కొడుకు వంట రావు మల్లయ్య. రావు మల్లయ్యో జర రావు మల్లయ్య, నువ్వు ఆత్మగల్ల కొడుకు వంట దేవ మల్లయ్య. ఏం బాగా మామూలుగా లేదు, డోసు పడ్డాడుగా ఎక్కిందిగా. ఏ మంచిగా లేదు, కళ్ళు మంచిగా లేదు. కాదు నువ్వు చిన్న పిట్టవు కాదు, మంచి మంచి పాటలే వేసుకున్నావు. చిన్న పిట్ట పెద్ద బిడ్డ. యాక్షన్ బాగా చెప్తావులే. ఏది అది జై మన సోను సూద్ జై. రగడజనం ముందైతే నన్ను ఈ రాళ్లతో కొట్టి ఉరికించావు, అదే రగడజనం ముందు నిన్ను రంజు చేయాలనుండే బొమ్మాలి. నిన్ను రోమానాన్ని ప్రవించేస్తా, నీ పిండ పర్వాన్ని పిండేస్తానే బొమ్మాలి.
ఎట్లా అనిపించింది సాంగ్స్? ఓ అయ్యా మామూలుగా లేదు, అందరు మా జనాలందరూ పరేషాన్ అవుతారు. నిజం చెప్పు మంచిగా ఏ చేసిందా? అది నాకు పడ్డదంటే మామూలుగా కాదు. పనికొత్తనా ఇండస్ట్రీలకు, సినిమా ఇండస్ట్రీలకు పనికొత్తనా? నిన్ను పెట్టుకోకుంటే ఇండస్ట్రీ వేస్ట్ ఇక. చెప్తానా కదా, చిన్న ముచ్చట కాదు అది చెయ్యి. అది మన లారెన్స్ సార్ ఉంటాడుగా, ఆయన చెయ్యి. మస్తు ఇష్టం ఇది నాకు. కాంచన అంటే నాకు పిచ్చి. అంటే నువ్వు భయంకరమైన సినిమా పిరికొన్నైనా ఈ హర్రర్ సినిమాలు చూసా పండుకుంటా నేను. అది రాత్రి 1 గంట అయినా 2 గంటలు రోజుకు ఒక్కటైనా చూసి పండుకొని నిద్రపట్ట. ఏ చెయ్యి చెయ్యి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఒక ఆడది పసుపు రాకపోతే ఒక మొగాడు పసుపు రాసుకుంటాడా? గాజు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పూలు పెట్టుకున్నాడు, చీర కట్టుకున్నాడని ఇంకెవరి ముందైనా అన్నావో? తెలుసుగా, నాకు ముఖ్యమైన పని ఉంది. ఆ పని అయిపోయి నేనే వెళ్ళిపోతాను. అంతవరకు నన్ను ఏమైనా అన్నావో? కొడక వామ్మ ఆయన అయ్యా, నాకైతే బా మామూలుగా చేయలేడు తెలుసా. ఇట్ట ఎట్ట చేస్తారా నువ్వు? ఇంకెవరు చేస్తావు? ఇంకా అంతే ఇక పిల్లిలాగా అరుసుడు, పందిలాగా అనుడు, ఇంకా పిల్లి లెక్కరు. గండి పిల్లలు గండి పిల్లలు దేవుడు చూడు, కళ్ళు బొట్టు మధ్యన వేస్తూనే ఉన్నాడు. వాడు పోతగాడు కదా, అంతేనా? పోతగాడే నా ముందు. అయితే నువ్వు పాటలు పాడుతున్నావు, పాటలు రాస్తున్నావు, సంగీతం కొడతావు, ఇందాక యాక్షన్ కూడా మంచిగా చేసినావు. ఇప్పుడు మళ్ళీ మిమిక్రీ అంటే నువ్వు సకల కళ వల్లభును అన్నట్టేనా? ఏమిరా గబ్బునాయాలా అట్ట దున్నపోతులక్క కూర్చొని నన్ను చూస్తావేమి? నన్ను మింగుతావా ఏమి? ఏమిరా ఈ కళ్ళు ఎడ తెచ్చినావు? ఫుల్లా బుడ్డు నాది. ఏదిరా ఇత్తరి ఆడు ఏ దొరికినాడు ఈడు? ఏదిరా కళ్ళు తెచ్చినావు కానీ అట్లా గుడ్డు ఏదిరా గుడ్డు? గుడుక్కున మింగినావా ఏమి? గుడుక్కున మింగినావా ఏమి? మామూలుగా చేయలేదు దొరికినా? మంచిగా వచ్చిందా? నేను బల్మింగ్ నవ్వుతున్నావా? లేదు నవ్వుతుంది. ఇప్పుడిప్పుడే జరా తీసుకో కలుపుట్టు. తాగితే రా మళ్ళీ మర్చిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఆడ ఎత్తుట కోతెచ్చగా కళ్ళు పోతుంది. కోల్చేకలు బాగానే ఉన్నాయి. ఏదో ఎట్లా అంటున్నావు మంచిగా. ఇంకా ఇంకెన్ని పాటలు పాడినావు? కాదు ఆ 2 ఏళ్ళు ఎందుకు రాలేదు చెప్పు ఆ కథ. నీ కథ పైసలు లేకనా? ఎట్లా పైసలు లేవు? పైసలు లేవు ఎందుకు లేవు? కాదు నీకు పైసలు లేవు ఎట్లా వచ్చినాయి అప్పుడు? ఇప్పుడు నువ్వు పాటలు కడతావు కదా, వెనక ఎవరు అంటలేదు అది ఇది అంటారు. పాటలు పైసలు ఎవరు పెడతారు? ఇప్పుడైతే మాకు ప్రసాదం నేను ఒక పాటతో కలిసినామయ్యా. ఏం పాట? ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు. ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు. శివుడా నీ మాయ తెలువదయ, శివుడా నీ లీల తెలువదయా. ఓ శివుడా నీ మాయ తెలువదయ, శివుడా నీ లీల తెలువదయా. అంతట నువ్వే అంటారు, నువ్వు ఏడ ఉంటావో తెలువదు, నువ్వు ఏడ ఉంటదో తెలువదు. నీ మాయలు తెలువని లోకము, నీ గాడిలో పడ్డది పాపము, నీ గాడిలో పడ్డది పాపము. చీమల పుట్టలు పాముల కాయే, మానవధనము మంది పాలాయే. శివుడా నీ మాయ తెలువదురా, శివుడా నీ లీల తెలువదురా. ఈ పాటతో నన్న పరిచయం అండి. అబ్బా ఆ బంధం ఏందో అందరూ మనల్ని మోసం చేసినట్టు ముంచిన వాళ్ళు తప్ప, కానీ అన్న నన్ను పట్టుకుని ఉన్నాడు. మోసం చేసి నేను మోసం చేసిన వాడు చెప్పట్లేదు. ఎందుకు తీరాదు చెప్పు. ఏం కాదు, మా సంఘ సభ్యులందరూ తోలుతా అక్కడికి. నాకు నాకు ఇష్టమైన సినిమా రంగం వైపు మీ సంఘ సభ్యులు పంపిస్తే చాలు. ఇదే కాటికాపరిని అక్కడ తీసుకుపోతా. ఖచ్చితంగా నేను కాటికాపరిని సృష్టించిందే మనం. నా తర్వాతనే ట్రెండ్ అయింది. అంతకుముందుకు ఇవి బొందలలో గిన్నెలలో చేయాలంటే భయం, ఉత్సాహపడతా అందరికి. నేను తెగాయించిన సుంటుంటి పిక్తే సస్త చచ్చిపోయినా. ఎట్లనన్నా కానీ వెయ్యాలి రా ఇది అనుకున్నా, చేసిన. కానీ నా తర్వాత చాలా మంది చేసిరు ఆ పాట, కానీ వర్కౌట్ కాలే, అంత పేరు రాలే. నాకు మంచి పేరు వచ్చింది. ఇక అసుర అంటేనే ఇక శ్మశానం అన్నట్టు ముద్ర. అసలు అసుర కాదు. నీ పేరు ఏం పేరు? అసలు పేరు ఏంది? ఇగో అసలు పేరు బాలరాజే. అసలు పేరు బాలరాజు. అమ్మ వాళ్ళు అమ్మాయి పెట్టిన పేరు అది. ఇక మామూలుగా పేరు ఇంత ఉంటే ఇంత ముద్ద పిలుస్తారు కదా, బాలు బాలు అని పిలిచేది.
ఇక దాని తర్వాత అప్పటికి నేను ఉద్యమంలో ఉన్న అందరికి బాలు అని ఎక్కువ తెలుసు. దాని తర్వాత ఇక నేను క్రిస్టియన్ స్కూళ్ళలో డాన్సులు నేర్పించుడు, బైబుల్ ఇవన్నీ చేసి డాన్సులు కూడా నేర్పించిన ఈయన కల్చరల్ డిపార్ట్మెంట్ కదా, మొత్తం ఈ ఆటలలో పాటలలో మునిగి తేలిన కదా, ఆట పాట ఇది చేసిన. ఇక అంటే మనం ఇప్పుడు మన అలాంటి ఒక మిడిల్ క్లాస్ వాడు ఏడ దొరికితే అటు వెళ్ళిపోవాలి, ఒక దగ్గర ఉండదు. ఇప్పుడు నాకు బువ్వ దొరకలేదు కదా నాకు అని నేను ఉండే రకం కాదు, ఏడ సందు దొరుకుతాడు పోతా. కింద కలపడు తాగు 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 మళ్ళీ పుల్ల పడుతుంది. చాలా నాకు అలవాటు తాగు శివలు పడుతున్నాయి అందరూ మంచిగున్నది కళ్ళు చూడు. మన ఎంకరం పంపిన కళ్ళు మామూలుగా ఉండదు. నువ్వు పాటలు పాడుతున్నావు, డాన్సులు వచ్చాను, డాన్సులు నేర్పించిన అంటాను, ఇంత మంచి కళాకారులు అన్నీ ఉన్నాయి కదా. మరే ఇలా నువ్వు ఎందుకు సినిమాలకు ఎందుకు వస్తలేవు మరే? ఇక సినిమాలు అంటే సినిమా ఇప్పుడు మనం బయట ఆడి పాడినంత ఈజీ ఇండస్ట్రీలోకి వచ్చుడుగా చాలా కష్టపడాలి దానికి. అంతేనా? సినిమాలో అంత అవకాశం ఈజీగా ఎవరు ఇయ్యరు నీకు, ఇయ్యరు. చాలా కష్టం అది. మనకంటే మేధావులు గొప్ప గొప్ప మహాన్ మేధావులు ఉన్నారు. కష్టం, అది బాగా కష్టం. అగ్ని పరీక్ష లాంటిది నిజంగా. నువ్వు ఇప్పుడు పాటలకి వీళ్ళకి రాసినావు, వాళ్ళు పైసలు ఇవ్వలే మరి? అప్పుడు మోహన్ బాబు సార్ దగ్గర కూడా పోయినావు. మోహన్ బాబు సార్ ఏంటంటే నువ్వు యాక్టింగ్ మంచిగా చేస్తున్నావు కాబట్టి నీకు ఏదైనా అవకాశం ఇవ్వాలని సరే పిలిచిండు, మంచిగా మాట్లాడిండు. అవకాశం మాత్రం ఇవ్వలే. ఇక ఇవ్వలేదంటే ఇక అది ఏం జరిగిందో మనకేం తెలుసు. ఇస్తాను అన్నం పెట్టిండు, మెచ్చుకుండు. తమిళ నటిని నువ్వు తమిళనాడులో ఉంటే నటులకు ఉన్నవి నువ్వు చూస్తే మంచిగా అనిపిస్తుంది. అన్నం పెట్టిండు, మంచిగా మెచ్చుకుంటూ నీకంటే ఒక రోజు వస్తుందని దీవించి పంపించింది. అంత పెద్ద సార్ నేను దీవించినాక ఇక నేను సత్తా బత్తా నేను అది ఎందుకన్నా నువ్వు మంచిగా పోవాలి, దేశంలో పేరు వెళ్ళాలి. నువ్వు మంచి కళ ఉంది తెలుసా నీ దగ్గర, మామూలు లేదు నీ కళ. ముఖంలో కళ ఉంది, తెలివి ఉంది, పాటలు రాస్తాను. ఇన్నున్నాక ఇక నీకేమవుతుంది చూద్దామన్నా. అసలు ఎవరు నిన్ను అసలు కాదు నేను సినిమాల్లో పో అని ఎవరు నెడతలేరా? ఎవరు నేర్పలేక నాకు ఆ పిచ్చి మొదటి నుంచి ఉంది పోవాలని. అంటే నేను ఇక్కడనే ఇప్పుడు ఒక ఊర్లో మనము తెలంగాణలో కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మొదటి నుంచి నాకు కళ మీద పిచ్చి ఉన్నది, ఆటపాట మీద పిచ్చి ఉన్నది, బాగున్నది. కాబట్టి మనం ఇక్కడనే ఉండొద్దు, మనం ఇండస్ట్రీకి పోవాలి. మన వీడియోలు అందరు చూడాలి, మనం కూడా సినిమాలలో రావాలని కోరుకుంటారు కదా. మనం కూడా కనవాలి, అంటే కళా రంగంలో పెరిగిన వ్యక్తిని కాబట్టి. కానీ తెలంగాణ రాకముందని వచ్చిన అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం సొంతంగా ఎదిగినారు కానీ ఇండస్ట్రీలోకి వచ్చే అంత లేదన్న. అదే చెల్లులు బాగా ఈ చెల్లెల్లో చూసి మోపైన కానిచ్చి అందరూ మంచిగా ఎదుగుతారు. నేనేమనుకుంటున్నా అంటే నేను ఖచ్చితంగా ఏదో నేను రావాలంటే ఊపిరి పోయే లోపు ఖచ్చితంగా నేను కనబడాలి స్క్రీన్ మీద. నా పేరు అన్నా రావాలి, ఏమన్నా కావాలి, అంతే. ఇక అది కోరిక పెట్టుకున్నాను. గిన్ని పాటలు బాగా గిన్ని రాతలు రాసినావు కదా, నీకు ఇది నా జీవితం అంటే ఇది సూపర్ పాట అనిపించిన పాట ఏమున్నది నీకు? నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు రారు, నువ్వు నష్టాల్లో ఉంటే ఎవరు రారు, అంతా నా వాళ్ళంటారు, నా వాళ్ళే బలమంటారు, అంతా నా వాళ్ళంటారు, నా వాళ్ళే బలమంటారు, నువ్వు ఒంటరివైతే ఎవరు రారు, కష్టాల్లో ఉంటే ఎవరు రారు, నష్టాల్లో ఉంటే ఎవరు రారు. ఈ పాట నాకు బాగా ఇష్టమే. ఏడ్పించిన ఎవరు రారన్నయ్య, మనకి ఎవరు రారని అర్థమైపోయింది. అవన్నీ భరించినా, ఏడ్చినా, అన్నీ వేసిన. నేను ఉష్ట ఎట్లుందో తెలియదు. అంటే కష్టాలు బాగా చూసినాను కానీ ఆ కష్టాల నుంచే ఇట్లా మొండి బండరాయిలాగా మారిపోయినా. నాకు ఇంత ఏడిపోతుంది నీకు, అసలు కళ్ళల్లో నీటి సుక్క రావట్లేదు. అన్ని చూసినా, ఒంటరితనం చూసినా, ఆకలి చూసినా, పైసా చూసినా, దోస్తాన్ని చూసినా, మోసం చూసినా, మంచి చెడులు అన్ని చూసినా. నేను అసలు సుఖంగా సంతోషంగా ఉన్న రోజు చాలా తక్కువ లేవు. అందరి జీవితంలో ఉన్నాయి కష్టాలు. నేను ఇప్పుడు నీ ముందు చెప్పుకుంటున్నా కానీ నేను ఎవరి ముందు చెప్పుకోను. నీకు ఎట్లాంటి అవకాశం కావాలని కోరుకుంటాను? ఇప్పుడు అందరూ చాలా మంది ఏమంటే నువ్వు నటునుగా బాగుంటావని ఎక్కువ అంటారు, నువ్వు రాసుడు పాటలు కంటే నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావు అంటారు. అంటే ఇప్పుడు నువ్వు రాస్తావా లేకపోతే నీకు అవకాశాలు సినిమా మనం పుట్ట గడవాలంటే రాయాలి కూడా, రాయాలి, పాడాలి, నటిస్తేనే మనకు 4 రూపాయలు వస్తాయి. ఎంత తీసుకుంటావు పాట రాస్తే? మనకు తక్కువ. ఇప్పుడు నేను ఎవరు రాస్తలేనన్నా, అప్పుడు నేను మొదటి నుండి రాసినప్పుడు నాకు ఎవరు పైసలు ఇవ్వలే. ఎవరు ఒక పుణ్యానికి వాడుకొని సంపాదించుకున్నారు. పేరు కోసం నమ్మకంతో చేసిన అందరితో పని తప్ప నేను వెళ్తాను పైసలు తీసుకోలేదు. అంతేనా? అంత తీసుకోలేదు. నాకు రాహుల్ సిప్లిగంజ్ జై బజరంగ్ పాట పాడినప్పుడు, అయోధ్యమురి పాట రాసినప్పుడు నాకు ఆ అన్న నాకు 500 ఇచ్చిన. ఆ టైంలో 500 ఆ టైంలో. మరి అప్పుడు అవకాశం ఇచ్చాడో గొప్పలే, అది కూడా నాకు ఆస్కార్ గెలిచింది కదా. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడుతాము మేమంతా రామ మందిరం, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం,
అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం, నింగిలో నా సుక్కలు మెరువాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జై శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నువ్వే కావాలి, మాకు ధైర్యం నువ్వే కావాలి. తిరిగిపోయింది పాట. అది రాసారా, నేను వాడదాం అనుకున్నా కానీ నువ్వు వాళ్ళే కొన్ని వాళ్ళ అది రాహుల్ సుప్లి వాడిండు. అబ్బా. నా పేరు అప్పుడు బయటికి రాలే, కానీ ఈ మధ్యలో కొన్ని ఇంటర్వ్యూలలో ఇట్లా మీ ద్వారా మనలాంటి వాళ్ళ ద్వారా ఛానల్ ద్వారా బయట చెప్పుకుంటున్నా. అది నేను రాసిన, నాకు గర్వంగా ఉంది ఆ పాట. నేను ఎందుకంటే చాలా మంది తెలుసు ఆ పాట. అప్పుడప్పుడు 2017లో ఆ టైంలో అది అయోధ్య గురించి మెల్లమెల్ల లిస్ట్ నాకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, దాని మీద రాసిన. అచ్చా, ఇప్పుడు నువ్వు సినిమా వేషాలు ఇస్తే పోతావా? బరాబర్ పోతా, నేను కావాల్సిందే అదన్న, నేను ఇండస్ట్రీలో చూపెట్టుకోవాలి గంతే. అంతేనా? గంతే నా కోరిక ఏది లేదు. అదే పిప్పర్మెంట్ ఛానల్ ఎవరు నేను చూసినామన్నా యూట్యూబ్ లో, అలా వాళ్ళకి ఏదైనా వేషాలు ఇస్తాలంటే పోతావా? పిప్పర్మెంట్ ఛానల్ లక నాకు ఇంత మంచి అవకాశం ఇక్కడ కూర్చోబెట్టి నా బాధను తిన్నావు, నా కష్ట సుఖాలు చూసినావు, పిప్పర్మెంట్ ఛానల్ రాయనా? రాత్తా పాడతా, నాతో గజ్జ కడతా, నా యాక్టింగ్ చూపిస్తా, పాట చూపిస్తా, ఇక దండిగా ఉంటది నాది. అంతేనా? దండిగా ఉంటది పిప్పర్మెంట్ ఛానల్. నిజంగా చాలా గొప్ప. కొత్తగా ఏ పాటలు రాయిపోతాను? ఇక ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు జనాలు అని చెప్పేసి ఒక పాట రాసిన, జర ఇక మంచి మంచి ఇక అది పొక్క వాళ్ళ ఆయనక ఏడుస్తుంటాడు అని ఒక పాట రాసిన. అట్లా కాదు, పొక్క వాళ్ళ తాగినాక ఏడుస్తుంటాడు, ఇస్తారు కాక పొక్క వాళ్ళ తాగినాక ఏడుస్తుంటాడు, పోరి మోసం చేసిందా అని గుద్దుకుంటాడు, మోసం చేసిందా అని గుంజుకుంటాడు, లంజ కథలు వాడుకుంటా లవ్వు అంటాడు, లంజ కథలు వాడుకుంటా లవ్వు అంటాడు, ఈ లమిడి కొడుకు రూపాయి అన్న సంపాదించాడు, అగ లటుకు మిటుకు అంటదట, అదేందో లటుకు మిటుకు అంటదట, పొక్క వాళ్ళగా తాగినాక ఏడుస్తుంటాడు, పోరి మోసం చేసిందా అని గుద్దుకుంటాడు ఈడు. ఈ పాట పోతుంది మామూలుగా పోదు. డీజే సాయి కనగర్తి మ్యూజిక్, లిరిక్స్ అన్ని నేనే చేసిన. ఇది కూడా దొంగన కొడుకుల పాట రిలీజ్ అయిపోతే ఇది చేద్దాం. ఇది ఎప్పుడు పాట రిలీజ్? పొక్క వాళ్ళ దొంగన కొడుకులు అంటే మన ఛానల్లో ఇన్ని రోజులు పాట లేదు కాబట్టి జర మెల్లగా పోతుంది కదా, జర పాడు అసలు ఈ దొంగన కొడుకులు ఒకసారి నేను మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో ఓసె తెలివి కల్లోలుండ్రు, లోకంలా మనసులటు పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేని పోనివి చెప్పి బట్టగా చేసేటి లేకి నా కొడుకులుండ్రు, లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసెకనులో నా మాట మార్చేస్తారు, మంది కొంపలు ముంచి మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు, దునియాలా. బా అదిరిపోయింది పో పాట, ఇది పోతుంది పోవాలి, పేరు వెళ్తుంది. ఉన్నదంతా ఊడ్చిపెట్టిన దీని మీద. భవిష్యత్తులో సినిమా తీస్తా బరాబర్, తీసేంత శక్తి నాకు లేదు కానీ ఎవరైనా తీయమంటే తీస్తావా? కథ నీ దగ్గర? కథలకి సేకరిస్తాం, ఎందుకు లేవు బోచడి కథలు. నిన్ను పట్టుకుంటే ఎన్ని కథలు రావు, అంతేనా? పొద్దున్న నుంచి ఊపుతాను కానీ ఇదో కథ ఉంది బతుకంతా. ఇస్తారు కాక రియల్ స్టోరీ. అంతేనా? అంతపురం అడవిలో ఆగమాగం టైటిల్. ఇప్పుడు కాదనే నువ్వు జనాలకి ఏం అంటే ఏం చెప్పాలనుకుంటాను? ఒక లక్ష్యం పెట్టుకొని బతుకుతా చూడు, ఆడ అట్లనే చచ్చిపోవద్దు, ఉత్తగా చచ్చిపోదు మనిషి. బా అంటే ఇప్పుడు ఎలాంటి ఏం లేనోడు చచ్చిపోతే పర్లేదు బా, కానీ నాకు ఒక కోరిక ఉంది, అది నెరవేరాలి అని అంటూ ఉంటాడు చూడు, ఆ కోరిక నెరవేర్చుకొని చచ్చిపోవాలి, పుక్కర్లో చచ్చిపోదు. ఓకే, ఆ పేరు తరతరాలు ఈ భూమి మీద ఉన్నంత వరకు నిలిచిపోయేలా ఉండాలి. కొత్తగా వచ్చేటోళ్ళకి ఏం ఇప్పుడు ఇన్ని కష్టాలు పడ్డావు, అందరూ నీ లెక్కనే మనం రాయి చేసుకొని ఉండరు కదా, వాళ్ళకి ఏం మెలుకోవాలి అంటే ఇట్లా పోవాలి, ఈ తోవేమడి పోవాలి, ఆ తోవని పట్టుకోవాలి అంతేనే అని చెప్పాలి. పెద్దోళ్ళు కూడా ఏమని అంటారంటే ఓపిక ఉండాలంటారు. పాటలనే చెప్పినోళ్ళే, ఓపిక ఉన్నోనికి ఓరుగల్లు పట్టణం అంతా పేరు వస్తుందట.
ఓరుగల్లు పట్టణం చాలా మహారాజులు మహారాణులు ద్రౌపదేవి వెళ్ళిన నేల, వాళ్ళకు ప్రేమ బాగుంటదంట మీద అటేగా, అంతే అంత ప్రేమ ఉంటదంట. వరంగలా? అంత ప్రేమ ఉంటదట. ఓపికతోనే ఏదైనా గెలవచ్చు. ఓపిక లేనోడు జీవితంలో బాగుపడాడు. నువ్వైనా నేనైనా అని ఉండాలి అని మనం కొన్ని మస్తు డైలాగులు చెప్తారు. బయట వేరే, జీవితం వేరే. జీవితంలో నేను అన్ని చూసిన. అనిగి మనిగి ఉంటే అన్ని సాధ్యమవుతాయి. ఓపిక ఉండాలి, మనిషికి ఒక తపన ఉండాలి. పిచ్చోన్లాగా మనం పండుకొని లేజీ లేకుండి చిల్లర చిల్లర అయితే జీవితంలో, నిజ జీవితంలో గెలవలేం. అంతేనా? పైసలు ఉంటే నువ్వు ఏమైనా తింటావు, తాగుతావు, పంటావు. మంచి ముచ్చట చెప్పి నువ్వు కరెక్ట్. మా ఇంట్లో నాటుకోడి కూర్చారు, నాటుకోడి కొత్తే ఇది తినిపోదు. జర ఆగుతావా? నేను పోతానే, నేను కూర్చో. పోతావా? పోతావానే? పని ఉంది నాకు. మా సంఘం అంతే ఇస్తారుతో ఎవరు అంటే చిన్న ముచ్చట కాదు. మళ్ళా కలుద్దాం మళ్ళా కలుద్దాం మరి మళ్ళా కలుద్దాం దానికి ఏముంది. కాదు, నీ ఛానల్ 15,000 మంది సబ్స్క్రైబర్లు మేము. ఇగో మళ్ళా కలుద్దాం. ఇగో మనం ఇవాళ మంచిగా అనిపించింది, సంతోషంగా ఉన్నది. మళ్ళా కలుద్దాం. నువ్వు కోపం కాకు. ఇంత మంచిగా ప్రేమతో ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాం. బాగా నాకు మనసు తృప్తి అయింది. నాకు కళ్ళు అయితే ఇక కళ్ళు అంటావు, కోవిడ్ అంటావు, ఇంకోటి అంటావు, ఎందుకు మళ్ళీ కలుద్దాం. తాగిన ముచ్చట వేరే వేరే అవుతుంది. ఇస్తారే కాదు, తినిపోవా? ఇగో తింటా కానీ ఇస్తారు. నేను చెప్పేది అవన్నీ లేవు మనకు, అవన్నీ ఏం లేవు కానీ నేను చెప్పేది తింటావా? ఇగో ఇప్పుడు ఇట్లా వచ్చినా కదా, ఇట్లా పోయి మట్టి వచ్చినా కదా, ఇట్లా వచ్చినా మళ్ళా నేను ఇట్లా వచ్చేది ఉంది. ఇట్లా వస్తాయి మళ్ళా ఇడంగా పోతా కదా. వచ్చినప్పుడు నిమ్మలంగా మన వాళ్ళు అందరు ఉన్నారు, ఇంకా కూరగాయలు యాక్టింగ్ చేసిన లేరా, అందరు పట్టుకొని వస్తా. పోతావుగా ఇనే మళ్ళీ వస్తా. తిని ఇంత మంచిగా సాలు గంట కూసబెట్టినావు అదే నన్ను. మళ్ళీ వెంకటేష్ మళ్ళీ పుట్ట మీద కళ్ళు తెప్పియాలి, నువ్వు నేను తాగాలి. ఇప్పుడు వద్దు కానీ మళ్ళీ వద్దాం. మళ్ళీ మళ్ళీ పోతానే, మళ్ళీ వస్తా అని చెప్పినా కానీ మళ్ళీ వస్తా. మంచిగా మంచిగా దిల్కు చేద్దాం. పోతా. తినిపోతావుగా? పోతా ఖచ్చితంగా. అందరూ తీసుకుని వస్తా మళ్ళీ. సరే మళ్ళీ తీసుకురావాలి. సరే మరి వంకరకాయలు అబ్బో చిన్న పిట్ట కాదు అసలు. అమ్మ ఊరక ఎక్కడ నడక ఇది, మామూలు నడక కాదు. ఊరక బుడుగుడుగులు ఊరేక. అమ్మ ఇక ఉంటా వస్తా. మళ్ళా రావాలి. ఊరక చెయ్యబ్బా. వస్తా. పోరెంకే వస్తా.